ఆకాశమే హద్దుగా బంగారం వెండి ధరలు పెరుగుతున్నాయి. రోజు రోజుకి నువ్వా నేనా అన్నట్లు రేట్లు పెరగడంతో సామాన్య మధ్యతరగతి ప్రజలు వాటిని కొనలేకపోతున్నారు. ఇవాళ ఒకే రోజు కిలో వెండి ధర 24,000 పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి ధర 3,36,000గా ఉంది. మరోవైపు 10 గ్రాముల బంగారం ధర 5,000 పెరిగింది. హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,61,000 దాటింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,46,000 దాటింది. ప్రొద్దుటూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,60,000 ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,47,000 దాటింది. ప్రొద్దుటూరులో కిలో వెండి 3,26,000గా ఉంది. స్టాక్ మార్కెట్లు మరోసారి భారీ నష్టాల్లో పుక్కిశాయి. సెన్సెక్స్ 769 పాయింట్లు పతనమైంది. ఇక రూపాయి మారకపు విలువ ఆల్ టైమ్ కనిష్టానికి పడిపోయింది. డాలర్తో పోలిస్తే $91.99 పడిపోయింది. అలాగే బంగారం, వెండి ధరలు ఇవాళ మరింత పెరిగాయి. ఈ అంశాలపై మరిన్ని వివరాలు మార్కెట్ నిపుణులు సుందరరామిరెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సుందరరామిరెడ్డి గారు. నమస్తే సార్. స్టాక్ మార్కెట్లు ఇవాళ 769 పాయింట్లు నష్టపోయాయి కదా, మరి కారణాలేమని మీరు అనుకుంటున్నారు? సో బేసికల్ గా మార్కెట్ డౌన్ ట్రెండ్ లో ఉంది లాస్ట్ 1 వీక్ నుంచి. తర్వాత నిన్న పర్వాలేదు, కొంచెం రికవరీ. చెప్పండి సుందరరామిరెడ్డి గారు. ఆకాశమే హద్దుగా బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయి. రోజు రోజుకి నువ్వా నేనా అన్నట్లు రేట్లు పెరగడంతో సామాన్య మధ్యతరగతి ప్రజలు వాటిని కొనలేకపోతున్నారు. ఇవాళ ఒక్కరోజే కిలో వెండి ధర 24,000 పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి ధర 3,36,000గా ఉంది. మరోవైపు 10 గ్రాముల బంగారం ధర 5,000 పెరిగింది. హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,61,000 దాటింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,46,000 దాటింది. ప్రొద్దుటూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,60,000 ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,47,000 దాటింది. ఇక ప్రొద్దుటూరులో కిలో వెండి 3,26,000గా ఉంది. సుందరరామిరెడ్డి గారు. నమస్తే సార్. ఇవాళ 769 పాయింట్లు స్టాక్ మార్కెట్లు నష్టపోయాయి. మరి దీనికి కారణాలు ఏమై ఉంటాయి? ఈ రోజు మళ్ళీ ఫ్రెష్ గా ఇండియాలో సంబంధించిన బిగ్గెస్ట్ కార్పొరేట్ గ్రూప్ అదాని వాళ్ళకి మళ్ళీ నోటీసులు వచ్చినాయండి అమెరికా నుంచి. ఆ రూమర్స్ మీద మార్కెట్ ఒకసారి కొలాప్స్ అయిపోయింది అనమాట. ఆల్రెడీ మార్కెట్ 1 వీక్ నుంచి డ్రాడౌన్స్ లో ఉంది. 1-2 రోజులు రికవరీ ట్రై చేసినా సరే మళ్ళీ నిన్నటి నుంచి హెవీగా లాస్ అండి. ఈ రోజు పర్టికులర్ గా మార్కెట్ పట్టడానికి కారణం చెప్పండి.